సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మార్కెట్లోకి వెళ్దాం. ఎఫ్ఐఎస్ మొన్నే అనుకున్నాం ఎఫ్ఐఎస్ బై చేశారు అయ్యో అని. మళ్ళీ ఈరోజు 2000 crores దగ్గర 2151 crores దగ్గర సెల్ చేస్తారు. సో ఎఫ్ఐఎస్ బై చేశారు అని ఆనందపడే లోపల సెల్లింగ్ కూడా జరిగిపోయింది ఈరోజు. సో పెద్ద ఉపయోగం లేదు వీళ్ళు ఇలా చేస్తే. మన డిఎస్ మాత్రం డిఎస్ బై చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ నాకు అడిగితే. అండ్ కమింగ్ టు ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే రేపు ఫ్రైడే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటుంది, ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, సారీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు రేపు ఇంపార్టెంట్ ఇది. సో పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే టారిఫ్ తగ్గింది. ఇప్పుడు యూఎస్ నుంచి మనకు వచ్చే టారిఫ్ అనేది తగ్గింది, ఆల్మోస్ట్ 18%కి వచ్చింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా, ఓకే, ఆర్బీఐ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో తగ్గుతుందా ఆర్ పెరుగుతుందా లేదా న్యూట్రల్గా ఉంటుందా అనేది మనం చూడాలి. నా వరకు నేనేమనుకుంటున్నాను చెప్తాను చూడండి. నా వరకు నా ఒపీనియన్, నా వరకు నా వ్యూ అయితే న్యూట్రల్ ఉంచుతారు, లేదంటే పెరిగిద్ది, తగ్గదు. తగ్గే ప్రసక్తి లేదు, అయితే పెంచుతారు, లేదంటే న్యూట్రల్గా ఉంటుంది. పెంచితే మాత్రం మార్కెట్కి నెగిటివ్ న్యూసే, మార్కెట్ పడ్డానికి చూస్తుంది. ఇఫ్ న్యూట్రల్గా ఉందంటే యాస్టీజ్ మార్కెట్ నార్మల్గానే రియాక్ట్ అవుతుంది, అది పెద్ద విషయం ఏం కాదు. తగ్గించడం నేను అనుకుంటున్నా, బట్ అది చూడాలి రేపు అయ్యేసరికి ఏమవుతుందో. ఓకే, అండ్ కమింగ్ టు ఈరోజు మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. ఇలాంటి మార్కెట్లు ఉన్నప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఇలాంటి మార్కెట్ ఉన్నప్పుడే నాకు ఏమనిపిస్తుంది అంటే వచ్చే రోజు ఒక బిగ్ మూమెంటం రావడానికి ఛాన్స్ ఉంటుంది అని. ఎప్పుడైనా మార్కెట్ మరీ 50 పాయింట్స్ నేరో రేంజ్లో ఉండిపోయింది అనుకో ఇంట్రాడేలో, దెన్ నెక్స్ట్ డేయో ట్రెండింగ్ మార్కెట్కి అది ప్లాన్ చేసుకుంటుంది అని. ఇది ప్రీవియస్ కూడా మీరు ఎప్పుడైనా ప్రీవియస్ డేటా కూడా చెక్ చేసుకోండి ఎన్నిసార్లు నీకో. ప్రీవియస్ చూడండి 50 పాయింట్ల రేంజ్లో ఉండిపోయిందా, ఇది ఫెబ్ ఫస్ట్. ఇగో ఇక్కడ మొత్తం 50 పాయింట్ రేంజ్ ఉంది. ఫెబ్ ఫస్ట్కి చూడండి బడ్జెట్ రోజు ఎంత పెద్ద ర్యాలీ అయిందో. ఈవెన్ ప్రీవియస్ కూడా ఒకసారి చూడండి. ఎప్పుడైనా మార్కెట్ బాగా చిన్న రేంజ్లో స్క్వీజ్ అయిపోతాయి, ఒక బాగా చిన్న రేంజ్లో నలిగిపోయింది అనుకో 50 పాయింట్ల రేంజ్లో, దాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ట్రెండింగ్ మార్కెట్ రావడానికి రెడీ అవుతుంది అని. ఇగో ఇక్కడ చూడండి, అంటే ఓన్లీ 50 పాయింట్స్ రేంజ్, 60 పాయింట్స్ రేంజ్ 2026 జనవరి టైంలో ఇదే రేంజ్లో ఉండిపోయింది, స్క్వీజ్ అయిపోయింది. ఓకే, ఏమైపోయింది మార్కెట్ తర్వాత సింగిల్ సైడ్ బ్లాస్ట్ అయ్యింది. స్క్వీజ్ మార్కెట్లు అంటున్నాను, వాలటైల్ మార్కెట్లు వేరండి. ఇది ఇగో ఇట్లా పైకి వెళ్ళి కిందకు వచ్చి అంటే ఇంత ట్రావెల్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళింది. ఇవి వాలటైల్ మార్కెట్లు, పైకి కిందకి రెండు వైపులు ట్రావెల్ చేసాయి. స్క్వీజ్ మార్కెట్ అంటే 50 పాయింట్ రేంజ్, ఎటు పైకి వెళ్తే కిందకి వెళ్తే అక్కడక్కడ ఉండిపోద్ది. ఈరోజు ఎలా ఉంది అట్లా. సో అవి స్క్వీజ్ మార్కెట్లు. ఇగో ఇక్కడ కూడా చూడండి 23 డిసెంబర్ టైంలో మార్కెట్ చూడండి ఎలాగైందో. ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చిందా, తర్వాత ఈ రేంజ్లోనే స్క్వీజ్ అయిపోయింది. తర్వాత ఏమైంది చూడండి, కంటిన్యూ నెక్స్ట్ ఒక 2 daysలో ట్రెండింగ్ మార్కెట్ పట్టిందా, అంటే బిగ్ ర్యాలీ వచ్చే ముందు మార్కెట్ సైలెంట్ అయిపోద్ది. ఇప్పుడు నార్మల్గా మీకు ఇంకా ఈజీ అర్థమయ్యే విషయం చెప్పాలంటే, సునామీ వచ్చే ముందు బీచ్ ఎలా సైలెంట్ అయిపోద్ది, అలలన్నీ సైలెంట్ అయిపోయి ఒక్కసారి సునామీ వస్తుంది. అట్లనే ఈవెన్ మార్కెట్లో కూడా సేమ్ స్ట్రక్చరే ఫాలో అయ్యిద్ది. ప్రీవియస్ ఎలా బిహేవ్ చేస్తుంది మార్కెట్, ఎవ్రీ టైం అదే ప్యాటర్న్స్, అవే బిహేవియర్లో ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ ఓన్లీ 50-60 పాయింట్స్ రేంజ్లో బాగా స్క్వీజ్ అయిపోయి అక్కడక్కడే ఉండిపోతుంది, అసలు ఎటు వెళ్ళట్లేదు అంటే, దెన్ నెక్స్ట్ 1-2 daysలో మార్కెట్ బిగ్ బ్లాస్ట్ ఇస్తుంది. నేను మళ్ళీ చెప్పా, ఇది వాలటైల్ మార్కెట్ గురించి కాదు, ఓన్లీ స్క్వీజ్ మార్కెట్. ఇగో ఇక్కడ చూడు, స్క్వీజ్ మార్కెట్లు తక్కువ వస్తాయి. ఇప్పుడు వరకు వచ్చేవన్నీ వాలటైల్ మార్కెట్లు, ఇవన్నీ పైకి వెళ్ళి కిందకు వచ్చి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇదంతా సేమ్, పైకి వెళ్ళింది కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ మంచి ట్రేడ్ అయ్యిందా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మంచి ట్రేడ్ అయ్యింది కదా. సో ఇవన్నీ నార్మల్ మార్కెట్లు, ఇవి వాలటైల్ మార్కెట్లు, ఇవి స్క్వీజ్ మార్కెట్లు అంటారు. స్క్వీజ్ మార్కెట్లు తెలిసిపోతాయి, చిన్న రేంజ్ ఉంటుంది, ఎటు వెళ్దు, అవి స్క్వీజ్ మార్కెట్లు. లైక్ ఇప్పుడు ఇక్కడ చూసాం కదా మనం, ఇప్పుడు రీసెంట్గానే ఇగో ఇది చూడండి, ఇగో ఇక్కడ చూడండి, ఇది చిన్న ఇది 17th మార్కెట్ అంతా స్క్వీజ్ అయింది. నెక్స్ట్ డే చూడండి గ్యాప్ పడింది కదా ట్రెండింగ్ మార్కెట్ 19th, మళ్ళీ ఆ పక్క రోజు కూడా ట్రెండింగ్ మార్కెటే. సో స్క్వీజ్ మార్కెట్లు ఎప్పుడు అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు లెర్నింగ్ పాయింట్. సో ఇప్పుడు స్క్వీజ్ మార్కెట్ దొరికిందంటే ఫిక్స్ అయిపోండి. అయితే మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. కొన్నిసార్లు ఏమైంది అనుకో, మార్కెట్లో మంచి న్యూస్ ఉంది అనుకో, గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లో, అంటే ట్రెండింగ్ మార్కెట్ కాస్త గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది మీకు చూపించాలని బ్యాక్ టెస్ట్ కూడా చేశాను కొంత. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, రేపు ఏం ప్లాన్ ఉంది. ఫస్ట్ 4 hours టైం ఫ్రేమ్లోకి వెళ్తే
నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ ఈ గ్యాప్ కవర్ చేసేసుకోవాలి. ఇది వచ్చిన గ్యాప్ మంచిది కాదు ఈ గ్యాప్. సో ఈ గ్యాప్ కవర్ అయిపోతేనే బెటర్ అని నా ఒపీనియన్, నా వరకు నా ఫీల్. గ్యాప్ కవర్ చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది మార్కెట్. సో కింద ఈ గ్యాప్ కవర్ చేసుకున్న వరకు నేను ఇది లెవెల్స్ గ్యాప్ ఇక్కడ నుంచి కూడా పడితే కిందకి, ఇక్కడ నుంచి కూడా పడితే ఇది నెక్స్ట్ ఇది లెవెల్. ఓకే, పైన ఇంకొక లెవెల్ ఇది. సో ఇది ఒక రెసిస్టెన్స్, దానిపై ఎంత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సి ఇప్పుడు నా వరకు నా వ్యూ ఇదే. ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడు, ఈ గ్యాప్ కవర్ చేసుకోవాలి మార్కెట్. ఎంత ఉంది ఫస్ట్ ఇక్కడ, ఇది హైస్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తే ఇంతవరకు గ్యాప్ ఉంది, ఇదంతా గ్యాపే. బట్ ఈ గ్యాప్ కన్సిడర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ నడిచింది, నడకుండా ఉండింది ఈ రేంజ్. సో ఈ గ్యాప్ ఇక్కడ కవర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ గ్యాప్ ఉంది, ఇది కూడా కవర్ చేసుకుంటే దాని ఇష్టం మార్కెట్. ఫస్ట్ ఈ గ్యాప్ కవర్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు లెవెల్స్ అంటే, 25,600 ఒక జోను. ఓకే, నేను యాస్టీస్ పెట్టుకున్నట్టే పెట్టుకోండి. 25,600 దీని కిందకి కానీ బ్రేక్ అయింది అంటే బక్క వినండి, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి, దెన్ డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, విచ్ ఇస్ వెరీ గుడ్, మంచి ట్రేడ్ అయ్యిద్ది. 25,600 జోన్ దగ్గర. 25,800 పైకి వెళ్ళిందంటే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, ఈ పైన అప్ సైడ్. అలాగే మార్కెట్ 25,400 కూడా బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్, దీని కింద కూడా డౌన్ సైడ్. సో ఇవి డౌన్ సైడ్ లెవెల్స్, ఇది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్ లెవెల్స్. ఇలా వెళ్ళినా ఆర్ ఇలా వచ్చిన ఫ్లాట్ ఇడి ఎలా వెళ్ళినా ఓకే. ఇఫ్ బిగ్ గ్యాప్ ఇడిపోతే, లెవెల్స్ దాటి ఇడిపోతే అక్కడ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ తప్ప మనం ఏం చేయలేం, ఎందుకంటే మన లెవెల్స్ దాటి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ స్మాల్ గ్యాప్ డౌన్ అయినా మనం వెయిట్ చేస్తాం, అయితే అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు స్మాల్ గ్యాప్ డౌన్ అయితే అప్ సైడ్ బ్రేకే మళ్ళీ రేంజ్లోకి వచ్చిందా లేదా కిందకి వచ్చిందా అనేది మనం చూసుకొని ట్రేడ్ చేసుకుంటాం. ఓకే, ఇవి జస్ట్ బేసిక్స్, చిన్న స్మాల్ లెవెల్స్, ఇవి సరిపోతాయి మనకి ఇప్పుడు నిఫ్టీకి. అది కమింగ్ టు సెన్సెక్స్కి వస్తే, ఇప్పుడు మీరు సెన్సెక్స్కి రండి. సెన్సెక్స్లో మార్కెట్ చూడండి, మంచిగా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. నేను ఈ రేంజ్ వరకు మార్కెట్ పడింది కానీ బాగా వరస్ట్గా పడింది, ఇంత స్లోగా. నేను ఈ లెవెల్ పెడితే నెక్స్ట్ ఈ లెవెల్, దాంతో ఈ లెవెల్ పెట్టుకుంటున్నాను, ఇవే లెవెల్స్. రెసిస్టెన్స్ ఏమో పైన ఇదే. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు మనం ప్లాన్ చేయొచ్చు అంటే, సింపుల్, 83,200, 84,000, 82,600, 81,800 ఇవి లెవెల్స్. ఓకే, 84,000 ఇవి లెవెల్స్. ప్రజెంట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇదొక సపోర్టు, ఇదొక సపోర్టు, ఇదొక సపోర్టు. క్లియరా? పాయింట్ మన మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడితే 83,200 నుంచి 82,600 దాకా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, అది కూడా అంటే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తాయి. అలాగే 82,600 నుంచి కింద సైడ్ ప్లాన్ చేస్తాం, దీని కింద కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తాయి డౌన్ సైడ్. బట్ ఒకవేళ మార్కెట్ ఫ్లోలో వచ్చింది అనుకో, 83,200 దగ్గర నుంచి మార్కెట్ ఫ్లోలో వస్తే హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, ఏం కంగారు పడలేదు. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే చాలు, మార్కెట్లో నేను ఒక మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రేంజ్. నెక్స్ట్ ఒకవేళ నిజంగా మార్కెట్ పైకి వెళ్ళాలంటే 84,000 పైన మాత్రమే అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేదంటే లేదు, వదిలేద్దాం. ఓకే, పెద్ద ఇంట్రెస్ట్ చూపించకండి, వదిలేద్దాం, అది పెద్ద విషయం కాదు. అండ్ నెక్స్ట్ సిల్వర్ చూస్తే, మీరు సిల్వరు లాస్ట్ 2 days ఒక పుల్ బ్యాక్ తీసుకుంది, మంచిగా మళ్ళీ ఫాలో అవుతుంది. మీరు చూడొచ్చు, మార్కెట్ ఒక మంచి పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని పడుతుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టే మనం ఏం ప్లాన్ వేస్తున్నాం సిల్వర్కి. సో నేను సిల్వర్కి వేసే ప్లాన్ ఏంటంటే, సిల్వర్ పడాలి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది సిల్వర్ ఒక మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సిల్వర్లో ఏం చేస్తున్నాను, ఒక మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఇంకా అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ నాకు, ఇంకా కిందకు వస్తుందేమో అని. సో సిల్వర్ ఒక మంచి ఫాల్ అయితే బెటర్ అని నేను ఇన్నర్ ఫీలింగ్. అంటే మనకి 222, 223 దాటి కిందకు వస్తే అది బెటర్ సిల్వర్. ఇంక్లూడింగ్ గోల్డ్ కూడా అంతే. సో మీరు గోల్డ్ ఒకవేళ చూసుకున్నా, ఓకే, గోల్డ్ నార్మల్ యూఎస్డి గోల్డ్ చూసుకున్నా, గోల్డ్ ఫ్యూచర్ చూసుకున్నా, సో గోల్డ్లో కూడా సేమ్. ప్రజెంట్ ఇది సిల్వర్, ఇది గోల్డ్. గోల్డ్లో మీరు చూస్తే కరెక్షన్ అయ్యింది, ఈ రేంజ్ వరకు కరెక్షన్ అయ్యింది, కానీ
ఇంకా పెద్ద కరెక్షన్ కోసం పెండింగ్ అని చెప్తున్నాను కదా. ఇగో మార్కెట్ లాస్ట్ టైం ఇక్కడ నుంచి మంచి బౌన్స్ అయింది, ఇక్కడికి వచ్చింది. బట్ ఇది బ్రేక్ అయ్యి ఈ కిందకి వస్తే బెటర్. ఈ కిందకి కానీ ఈ రేంజ్లోకి కానీ వస్తే అది మచ్ మచ్ బెటర్. అది మంచి మార్కెట్. చూడండి ఒక టైం వచ్చాక, అంటే మార్కెట్లో ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక ర్యాలీ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా ర్యాలీ వచ్చి ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఇక్కడ పైకి బౌన్స్ అయింది. అర్థమైందా? సో నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని ఎలా బౌన్స్ అయిందో, సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్కి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అన్న వాళ్ళు పుష్ చేస్తారు మార్కెట్కి, స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తారు. సో ఇంకొద్దిగా పడితే బెటర్ అని నా ఫీలింగ్. సిల్వర్. కమింగ్ టు బీటీసీ, బిట్ కాయిన్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతుందండి. బిట్ కాయిన్ లాస్ట్ కంటిన్యూస్ డేస్ నుంచి మీరు 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూసుకున్నాయిగో కంటిన్యూ ఫాలో. సో మీరు అర్థం చేసుకోండి, ఇంత కంటిన్యూ ఫాల్ వస్తున్నప్పుడు మనం బిట్ కాయిన్ అప్ ట్రెండ్ అవుద్దా అంటే లేదు. ఇప్పుడు ప్రజెంట్ బిట్ కాయిన్లో కూడా వెయిటింగ్. ఇప్పుడు మనకి ఫెడ్ ఇంట్రెస్ట్, మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, ఒకవేళ అది కూడా పాజిటివ్గా చూసుకొని గ్లోబల్ సెక్టర్ వైజ్ అన్నీ చూసుకొని పాజిటివ్గా ఉంటే బిట్ కాయిన్ కూడా ఇంకా పడిద్ది. నా వరకు ఇంకా పడిద్ది. ఎక్కడి వరకు రావచ్చు? కొత్త న్యూ సపోర్ట్ వీక్లీ, ఎస్ ఈ రేంజ్ వరకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రేంజ్ వరకు రావాలి. ఇంకో బిట్ కాయిన్ అయితే ఆల్మోస్ట్ 68,000 ఈ రేంజ్ ఇది ఉంది కదా. ఇది ఒకవేళ ఇది కూడా కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ డెఫినెట్గా 55,000 ఈ రేంజ్కి వస్తుందండి కిందకి మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అంతా ఫ్రీ, ఇక్కడ ఇంత రేంజ్ ఇచ్చుకొని బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు పడితే కింద వరకు ఈజీగా వస్తుంది. అది చూడొచ్చు. మీరు బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తారా సార్ అని అడుగుతున్నారు చాలామంది. నాకు అడిగారు వాట్సాప్లో గట్రా మెసేజ్ చేసి, బిట్ కాయిన్స్లో క్రిప్టోలో డెల్టా ఎక్స్చేంజ్లో గట్రా ట్రేడ్ చేయట్లేదని. సో డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయట్లేదు, కానీ నేను ప్రజెంట్ అయితే ట్రేడ్ చేయట్లేదు. బట్ నా ట్రేడ్లన్నీ ఆల్గో టెస్ట్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ కనెక్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్లో పెట్టి ఉంచాను. ఓకే, అవి మీకు చూపిస్తాను ఒకసారి నా ట్రేడు. సో ఇది బిట్ కాయిన్ ట్రేడు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రజెంట్ ఇగో ఇది బిట్ కాయిన్ ట్రేడ్ ప్రజెంట్ రన్ అవుతుంది. $4 అట్లా రన్ అవుతుంది. జస్ట్ బ్రోకర్లోకి వెళ్ళి ఆల్గో టెస్ట్లో ఇగో డెల్టా ఎక్స్చేంజ్ బ్రోకర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది మీకు. ఏది డెల్టా ఎక్స్చేంజ్ అంటే సిమ్యులేటర్ వాడతాం ఇగో డెల్టా ఎక్స్చేంజ్ బ్రోకర్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని జస్ట్ నార్మల్గా స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి సేమ్ మన అక్కడ ఎలా ఆప్షన్స్, మన ఇండియన్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేస్తామో సేమ్ యాస్టీజ్ ఇగో బీటీఎస్టీ ఇథీరియం, బీటీఎస్టీ యూఎస్డీలో ట్రేడ్ చేయొచ్చు. మనం ఈజీగా ట్రేడ్లు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది ఆల్గో టెస్ట్లో. సో అందుకోసం నేను ఆల్గో టెస్ట్లో చేసేది ఎక్కువ అదనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో అయితే అసలు మనం ఏం ట్రేడ్ తీసుకోలేదు. నేను ట్రేడ్ తీసుకుంటే నేను చెప్పాను, నేను పోస్ట్ చేస్తానని. నా ట్రేడ్ యాస్టీజ్ అలా పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఇఫ్ నేను ట్రేడ్ తీసుకోకపోతే చెప్పేస్తాను, నేను ట్రేడ్ చేయట్లేదు, ఈరోజు ఏ ట్రేడ్ లేదు, నాకు అసలు ఎంట్రీ దొరకలేదని. అదే చెప్పాను, ఎంట్రీ దొరకలేదు, ఎందుకు వేస్ట్, టైం వేస్ట్, మీరు పెద్ద పట్టించుకోకండి. డన్ ఫర్ ద డే ఈరోజు. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియోస్లో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.